బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లోకి రోబోటిక్ నిపుణుల బృందం వెళ్లింది. రోబోటిక్ నిపుణులతో పాటు టన్నెల్లోకి ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ వెళ్లారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు ఇప్పటికే క్యాడ్వర్డ్ డాగ్స్ కూడా రంగంలోకి దిగాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సొరంగం పైకప్పు కూలి 2 వారాలవుతున్నా అందులో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. ఓవైపు ఉబికి వస్తున్న ఊటతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కోసం కేరళకు చెందిన జాగిలాలను రంగంలోకి దించారు అధికారులు. ఇవాళ ఉదయం టన్నెల్ లోపలికి వెళ్లిన క్యాడ్వర్డ్ డాగ్స్ బృందం మట్టి దిబ్బల కింద చిక్కుకున్న కార్మికులను గుర్తించే పనిలో పడ్డారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు మట్టిని తవ్వేందుకు అవసరమైన సామాగ్రిని తీసుకుని లోపలికి వెళ్లారు. బెల్జియం మ్యాలోయిస్ బ్రిడ్జ్కు చెందిన క్యాడ్వర్ శునకాలు 15 ఫీట్ల లోతులో మట్టి కూరుకుపోయిన మానవ శరీర అవశేషాలను గుర్తించడంలో ఈ శునకాలు ప్రత్యేక శిక్షణ పొందినట్లు అధికారులు చెబుతూ ఉన్నారు. ఈ టన్నెల్ ఆపరేషన్ను కలెక్టర్ సంతోష్ ఎప్పటికప్పుడు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, సండే ఏదైతే ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్నటువంటి కార్మికుల ఆచూకీ కోసము రెస్క్యూ ఆపరేషన్ వైపు వేగవంతం చేస్తుందని కూడా చెప్పొచ్చు. దాదాపు 14వ రోజుకు చేరుకున్నప్పటికీ కూడా ఇంతవరకు కార్మికుల ఆచూకీ మాత్రము కనిపెట్టలేకపోవడం జరిగింది. అయితే ఈ రోజు మరోసారి ఒక అడుగు ముందుకు వేసి ఏదైతే యాన్వే రోబోటిక్ నిపుణుల బృందం కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. నిన్న కేరళకు చెందినటువంటి కేరళ రాష్ట్రం నుంచి క్యాడ్వర్ డాగ్స్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వీటి సహాయంతోనూ లోపల చిక్కుకున్నటువంటి కార్మికుల ఆచూకీని కనిపెట్టడం కోసము ఈ డాగ్స్ ప్రత్యేకత అని కూడా చెప్పవచ్చు. దాదాపు 20 ఫీట్ల లోపల ఉన్నటువంటి ఏదైతే ఆనవాళ్లను కనిపెట్టడంలోనూ ఈ డాగ్స్ కూడా ప్రత్యేకత అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా వేగవంతంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పటికే దాదాపు ఏదైతే రెస్క్యూ ఆపరేషన్లను ఒక్కొక్క షిఫ్ట్ కు వచ్చేసి 70 మంది సిబ్బంది లోపలికి వెళ్తున్నారు. అయితే లోపల మాత్రము పరిస్థితులు పూర్తి స్థాయిలో అందుకు భిన్నంగా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ నీటి ఊట ఒక్కసారిగా ఎక్కువగా అవుతుంది. ఏదైతే దాదాపు ఒక నిమిషానికి వచ్చేసి 5,000 లీటర్ల నీరు వస్తుంది. ఆ నీరు అంతా కూడా 7.5 HP మోటార్స్ సహాయంతోనూ బయటికి పంపుతున్నప్పటికీ ఆ నీటిని కంట్రోల్ చేయలేకపోతున్నారని కూడా తెలుస్తుంది. ఆ నీటి ఊటలు ఉన్నటువంటి ప్రాంతంలోనూ ప్రత్యేకంగా అక్కడ సిమెంట్ చేస్తున్నారు. ఆ నీటి ఊటను కంట్రోల్ చేసేటువంటి భాగంలో అయినప్పటికీ కూడా ఆ నీరు అలాగే వస్తుంది. అదేవిధంగా వాటికి ప్రత్యేకంగా ఒక కన్వెన్షనల్ బెల్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కన్వెన్షనల్ బెల్ట్ తో కూడా పూర్తి స్థాయిలోనూ మట్టినంతా శిథిలాలంతా కూడా బయటికి పంపుతున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ లోపల పరిస్థితి మాత్రము రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉందని కూడా చెప్పొచ్చు. ఓవైపు రిస్క్ ఆపరేషన్ ఉన్నటువంటి టీం కూడా చాలా సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇదంతా జరుగుతున్నప్పటికీ అక్కడ లోపల మాత్రము ఎప్పటికప్పటికి మొబైల్ ద్వారా సమాచారాన్ని బయటికి అందిస్తూ అక్కడ ఉన్నటువంటి అదనపు సిబ్బందికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు కోరుతూ ఆ రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా కొనసాగుతుంది. రైట్ రాఘవేంద్ర, రైట్.